ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఈరోజు మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను నేను. చూడండి, ఇది కల్పించి చెప్పేది కాదు. స్కాంధ పురాణం. ఇప్పుడు పురాణాలు దొరుకుతున్నాయి కానీ అందరికీ లభించడం లేదు. అన్ని బుక్సాల్లో దొరకవు, ఉన్న వచన రూపంలో ఉంటాయి. వాటిలో వాళ్ళు గ్రంథం విస్తార్యతను దృష్టిలో పెట్టుకొని ఏదో సంక్షిప్తమైన కొన్ని విషయాలు మాత్రమే మనకు ఈ వచన పురాణాల్లో తెలియజేస్తూ ఉంటారు. మూల గ్రంథాలు ఉంటాయి. ఆ మూల గ్రంథాల్లో మనకు అనేకమైన అంశాలు మనకు అందులో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ స్కాంధ పురాణములో 3వ ఖండ అంటే బ్రహ్మఖండ అంటారు. దీంట్లో ధర్మారణ్య ఖండము ఉత్తర భాగము 16వ అధ్యాయంలో ఒక అద్భుతమైన విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నా. ఏమిటంటే చూడండి, ఈ రోజుల్లో స్త్రీలు కానీ పురుషులు కానీ బొట్టు పెట్టుకోవటమే ఒక నామూషాగా ఫీల్ అవుతున్నారు. ఎవరేమనుకుంటారేమో అనేటటువంటి బాధల్లో, ఎవరేమనుకుంటారనే సంకోచంతో మాతృమూర్తులు, ఇక ఆడపిల్లలైతే చెప్పనవసరం లేదు, ఎక్కడో చేమ కుట్టినట్టు ఏదో ఒక చిన్న బొట్టు అలా పెట్టుకుంటున్నారు. కాలమహిమో నాగరిక మైకమో అదైతే తెలియదు. మొత్తానికి ఏదో వీరిని వెంటాడుతుంది. వాళ్ళ సౌందర్యం తగ్గుతుందేమోనని. చూడండి, ముఖానికి బొట్టు ఎంత సౌందర్యాన్ని తీసుకొని వస్తుందో అది మీకు అర్థం కాదు. ఇక్కడ ఇప్పుడు చూడండి, మా ముఖాన విభూతి రేఖలు బొట్టు పెట్టుకోవడం ఎన్ని తుడిచేసి నేను ఎదురుగా పడ్డాననుకో, మీరు నన్ను కనుక్కోలేరు, భయపడతారు. చూసిన వెంటనే రాత్రి కల్లోకి వస్తాను ఈ దౌర్భాగ్యమైనటువంటి ముఖార వింధాన్ని చూసి, ఎవరిరా వీడు అని. కానీ త్రిపుండ్ర ధారణ ఎంత ఉత్కృష్టమైనటువంటి ధారణో ఇక్కడ చెప్తున్నాడు. ఏతా నిత్యం నమస్కృత్యం త్రిపుండ్రం ధారయేత్ సదీ మహేశ్వర వ్రతం ఇదం సర్వవేదేషు కీర్తితం. ఈ త్రిపుండ్రములో ఉండేటటువంటి 3 రేఖలు ఉన్నాయి, గమనించుంటారు. సత్వ రజస్తమో గుణాలు, అకారము ఉకారము మకారము. అలాగే ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తికి స్వరూపాలు ఈ త్రిపుండ్ర ధారణ అనేటటువంటి. ఎవరైతే వీరికి నమస్కరించి, ఉదయాన్నే మనము త్రిపుండ్ర ధారణ చేసుకుంటాం, ఎలా అంటే అలా చేసుకోరు. చక్కగా విభూతిని తీసుకొని అభిమంత్రించటం, పంచబ్రహ్మ సూక్తంతో అభిమంత్రిస్తారు. సద్యోజాతం ప్రబధ్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాన్ భవోద్భావాన్ని పూర్వం చెప్పున్నాను నేను. 5 మంత్రాలు. ఇవి 700 కోట్ల మంత్రాలతో సమానమని, ఋగ్యజస్సామ దర్భ శీర్ష మంత్రములన్నిటికీ మూలమైనటువంటిది వేదం యొక్క ఆవిర్భవము. పంచముఖ మహేశ్వరు నుంచి ఆవిర్భవించింది వేదమని. అలాంటి పంచబ్రహ్మ సూక్తంతో ఈ పంచమంత్రాలతో ఆ విభూతిని అభిమంత్రిస్తారు. అప్పుడు లలాటమునందు, కంఠమునందు, భుజములందు, మోపురములందు, మునిగట్లందు, హృదయమునందు, అలాగే నాభినందు, వెనక వెన్నుపూస అంటే నడుము భాగంలోను పూసుకుంటారు. ఇక్కడ చెప్తాడు, ఇది ముక్తికామై సర్వై సేవ్యా పునస్తేషాం న సంభవం. ముక్తి కోరేటటువంటి వారు శాస్త్రబద్ధంగా నేను చెప్పిన విధంగా ఆ అభిమంత్రించినటువంటి విభూతిని మీరు ధరించారనుకోండి, దాని మహిమ మీరు ఒక్కసారి స్కాంధం తిరగేస్తే, నేను మీకు సంక్షిప్తంగా చెప్తున్నాను ఎందుకంటే ఎక్కువ వీడియో అయిందనుకో చూడరు, అనుష్ఠానం దెబ్బతింటుంది. కొద్దో గొప్ప తెలుసుకున్నాను చాలు మీకు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. న చండాలోగపే సంపూజ్యఘం
సర్వవర్ణోత్తమో భవేతు రుద్రాక్షాస్య గాత్రేషు లలాటే చ త్రిపుండరకం యాని తీర్థాని లోకేస్మిన్ గంగాద్యాః సరితశ్చయా. ఎంత గొప్ప విషయం చూడండి. ఏం చెప్తున్నాడు? రుద్రాక్షస్య గాత్రేషు, మెడలో రుద్రాక్షమాలను ధరించినటువంటి వారు, లలాటే చ త్రిపుండ్రం, ఇది త్రిపుండ్రం, ఇది సనాతన ధర్మానికి చిహ్నం. ఇది శైవం కాదు సుమా. ఇది శైవంగా ఇది పెట్టుకోగానే శైవులు అనుకోకూడదు. త్రిపుండ్రం అనేది సనాతన ధర్మానికి చిహ్నము, త్రిపుండ్ర ధారణని. అలా లలాటములో త్రిపుండ్ర ధారణ చేసినటువంటి వారు నా చండాలోగపి సంపూజ్య, వాడు చండాలుడైనా సరే, సర్వవర్ణోత్తమో భవేత్ అన్నాడు. అన్ని వర్ణముల కన్నా శ్రేష్ఠుడైనటువంటి వాడు. చాతుర్వర్ణములు ఉన్నాయి కదండి, గుణమును బట్టి వర్ణములు వచ్చినాయి సుమా. ఇది కులం కాదు. ఇది అలా అన్నిటికన్నా ఉత్తమోత్తముడైనటువంటి వాడిగా సంచరిస్తారు. ఇప్పుడు అర్థమైందే? వ్యర్థ కామెంట్లు పెట్టవద్దు. పెట్టడానికి పాపం పుణ్యాత్ములు 1.5 సంవత్సరం, దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది అనుకుంటాను నేను వీడియోస్ చేస్తూ. ఎవరూ పాపం అలా నన్ను దూషిస్తూ వ్యంగ్యంగా ఎవరు నాకు కామెంట్లు పెట్టింది వారు లేరు. వారందరికీ నా యొక్క శుభాశీస్సులు, వారు పిల్లలతో పాపలతో వర్ధిల్లారని నేను కోరుకుంటాను. నన్నే కాదు, ఎవరిని కూడా ఈ త్రిపుండ్ర ధారణ చేసినటువంటి వారికి, రుద్రాక్షమలను ధరించినటువంటి, నీకు వింటే విను, లేదా వదిలేయి. వారిని ఎప్పటికీ కూడా దూషించకూడదు. వాళ్ళంత శక్తి ఉంటుంది. యాని తీర్థాని లోకే అస్మిన్ గంగాద్యా సరితశ్చయా. ఈ లోకంలో అనేకమైనటువంటి తీర్థములు ఉన్నాయి. గంగా నది లాంటి తీర్థములు ఉన్నాయి. ఆ తీర్థములన్నింటిలో కూడా స్నానం చేసినటువంటి ఫలితము ఏదైతే ఉంటుందో ఆ ఫలితము ఒక్క త్రిపుండ్ర ధారణ చేత లభిస్తుంది. ఎందుకు చెప్తున్నాను ఇది? కనీసం పూజా సమయములైన త్రిపుండ్ర ధారణ చేసి రుద్రాక్ష వేసుకొని నీ ఇష్టదైవాన్ని పూజించు, జపించు. త్రిపుండ్ర ధారణకి అంత శక్తి ఉంటుంది. మీరు కర్ణాటక ప్రాంతంలోకి వెళ్ళారనుకోండి, నేను చూసున్నాను. తమిళనాడు ప్రాంతం అయితేనేమి, అక్కడ అందరూ కూడా శ్రద్ధాభక్తులతో త్రిపుండ్ర ధారణ చేసుకొని ఉంటారు. మహిళలు కూడా చేసి ఉంటారు, నేను చూసున్నాను. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కొద్దిగా బొట్టు పెట్టుకోవడానికి సంకోచిస్తారు. మరి ఏమిటో కానీ వాళ్ళకి తెలియాలి. ఇలా కనీసము రోజుకి ఉదయం పూట చక్కగా త్రిపుండ్ర ధారణ చేసుకొని అనుష్ఠానం చేయండి. దీనివల్ల మీకు చెప్తాడు, సద్యయేవ వినశ్యంతి త్రిపుండరస్య ధారణాత్ సంఖ్యాని పాపాని వివిధాని చ. ఆ పాపాల లిస్ట్ అక్కడ ఇస్తాను, నేను చెప్పడం లేదు. ఆ పాపాలని ఎన్ని పాపాలైతే ఉన్నాయో, నువ్వు ఏమేం పాపాలైతే చేసి ఉన్నావో, ఏ పాపాలు చేయాలనేటటువంటి ప్లానింగ్లో ఉన్నావో, అవన్నీ సద్య ఏవ వినశ్యతి, అవన్నీ కూడా నశించిపోతాయి. నీ హృదయము ఈశ్వరమయం అయిపోతుంది, శుద్ధవుతావు త్రిపుండ్ర ధారణ చేత. వాడికి ఇక పాపం ఉండదు. వాడి దగ్గరికి పాపం అనేటటువంటిది చేరదు. అర్థమైందా? అసంఖ్యములైనటువంటి పాపములు, రకరకాలైనటువంటి పాపాల నుండి ముక్తిని కోరుకుంటున్నావా? నువ్వేం ఇది చేయాల్సిన అవసరం లేదు. కేవలము ఒక్క త్రిపుండ్ర ధారణ చేస్తే చాలు. ఇంకొకటి, త్రిపుండ్ర ధారణ చేసేటటువంటి వారు చేసుకొనిడేటటువంటి వాడిని ఒకవేళ దూషించినావనుకోండి, శివభక్తుల నింద ప్రాయశ్చిత్తంతో పోయేది కాదు సుమా. అందుకని ప్రాయశ్చిత్తం, అయ్యో తిట్టేశాను కదా ప్రాయశ్చిత్తం చేసుకుంటే పోతుంది అనుకుంటారేమో, పోదంట. స్కాంధం చెప్తుంది. కనుక శ్రద్ధగా
స్నానం చేసిన తర్వాత గోమయంతో చేసిన విభూతిని కానీ చక్కగా చేతిలోకి తీసుకొని నీరు వేసి పంచబ్రహ్మ సూక్తంతో ఆ 5 మంత్రాలతో సద్యోజాతం అనేటటువంటి మంత్రాలతో దాన్ని అభిమంత్రించి చక్కగా మీరు అలంకరణ చేసుకోండి. అన్నిటికీ మంత్రాలు ఉన్నాయి, మీరు చేయలేరు కదండి, అనుష్ఠానం చేస్తారు. విభూది ఉంటే చాలు. ఇక్కడ చెప్పారు కదా, రుద్రాక్షస్య గాత్రేషు లలాటేచ త్రిపుండ్రక అన్నారు. రుద్రాక్షలు వేసుకోవటం, అలాగే త్రిపుండ్ర ధారణ చేసుకోండి. అభిమంత్రించావు కదండి పంచబ్రహ్మ 700 మంత్రాలవి పంచబ్రహ్మ మంత్రములంటే వాటితో సమానం. ఎంత ముఖం వచ్చస్సు పెరుగుతుంది, కాంతి పెరుగుతుంది, తేజస్సు పెరుగుతుంది, ఎదుటివాడికి నీ మీద భక్తిభావం కలుగుతుంది. నమస్కారం అండి అంటారు. నీకు దిష్టి తగులుతుందంటారు కదా, అది తగలదు. త్రిపుండ్ర ధారణ చేసుకున్నటువంటి వాడి మీద క్రూర దృష్టి అనేటటువంటిది ప్రసరణ జరగదు. ఎందుకంటే అగ్ని, ఇది అగ్ని, అగ్నితో సమానము. ఈ 3 రేఖలు సత్వరజస్తమో గుణాలు ప్రకాశిస్తుంటాయి. ఓంకారంలోని అకారము, ఉకారము, మకారముల యొక్క శక్తి ఇది త్రిపుండ్రుడు. ఇక కుంకుమ ఉంది కదండి, అమ్మవారి యొక్క స్వరూపం. చూడండి, మొట్టమొదటిగా మనం ఎక్కడికి వెళ్తాం, శివాలయంకి వెళితే ముందు శివుడి దగ్గరికి పోతే విభూది ఇస్తారు, పెట్టుకుంటాం. పక్కన అమ్మవారు ఉంటారు, ఆమె దగ్గరికి వెళితే కుంకుమ ఇస్తారు, పెట్టుకుంటాం. ఏమిటి అర్థం ఎప్పుడైనా గ్రహించారా? ఈ యొక్క దేహం ఎలా ఏర్పడింది? శుక్ల శోణితములతో. అంటే తండ్రి యొక్క వీర్యము ఎలా ఉంటుంది? తెల్లగా. అది తల్లి యొక్క శుక్లము, శోణితము ఎర్రగా, రక్తము. ఈ 2 కలుసుకొని ఏర్పడినటువంటిదే ఈ దేహము అనే భావంతోనే మనం దాన్ని గ్రహిస్తాం. అర్థమైందే? కనుక చక్కగా త్రిపుండ్ర ధారణ చేసుకొని ప్రతి అనుష్ఠానం చేసేటప్పుడు, మంత్రానుష్ఠానం చేసేటప్పుడు అయితే ముఖ్యంగా చెప్తున్నా, మీకు అనేక మంత్రాలు చెప్పున్నాను నేను. ఆ మంత్రానుష్ఠానం చేసేటప్పుడు చక్కగా విభూతి ధారణ చేసుకుని రుద్రాక్ష వేసుకొని ఆ మాలతో జపం చేసినావనుకో, నీవు స్వయం వృద్ధ స్వరూపుడవు. కనుక ఈ అనుష్ఠానం చేస్తారని ఆశిస్తూ అందరికీ శివానుగ్రహం లభించాలని కోరుకుంటూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.